జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అరాచకాలు చేశాడు, సంపద అంతా కొల్లబెట్టాడు అనేది టీడీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు. దీన్ని ఎలా చూస్తారు? టీడీపీ వాళ్ళు జనాలకి మంచి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లటం కోసం అరాచకాలు చేశాను. ఎక్కడండి అరాచకాలు చేసింది? ప్రజలకు, సన్నకారు రైతులకు కానీ పేద బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి సంక్షేమ పథకాలు అందిస్తే గవర్నమెంట్ వచ్చిన కొత్తలో 3 సంవత్సరాలు కరోనా బారిన పడినా కూడా ప్రజల విషయంలో ఎటువంటి లోపాలు జరగకుండా చూసి జనాలకి సంక్షేమ పథకాల రూపంలో వచ్చే అమౌంట్ లోకల్లోనే వ్యాపారస్తులకు రొటేషన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు మనకు వ్యాపారపరంగా ఆంధ్రప్రదేశ్లో రొటేషన్ అయ్యి గవర్నమెంట్ కొద్దిగా అభివృద్ధి చెందేది. ఎక్కడ అరాచకాలు చేశాడండి? అంటే మద్యం కుంభకోణం కానీ లేదా మైనింగ్ కానీ ఇసుక ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేశారంట. జగన్మోహన్ రెడ్డి గారు చేసేవాడైతే గవర్నమెంట్ పాలసీ మీద కాంట్రాక్టర్లు దోసుకోకుండా ప్రభుత్వానికి ఆదా వచ్చేటట్టే ఇసుకనే రీటెండర్ వేసి 1000 కోట్లు మిగిలితే అది సంక్షేమ పథకాల రూపంలో జనాలకే ఇచ్చాడు తప్ప నీకు దోసుకున్నది ఏమీ లేదు. అదంతా టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడానికి చేసిన ఆరోపణలు తప్ప అందులో నిజాలు లేవు. ఇప్పుడు చూస్తే ఆ అప్పులు ఎలా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి ఇదివరకు 17 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అనేసి వాళ్ళు అంటా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు అంతకంటే డబుల్ వేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలం దాటుతుంటే రైతులకి, కౌలు రైతులకి, మా రైతులకి రైతు భరోసా కింద అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు వేస్తానని చెప్పేసి కౌలు రైతుల్ని ఒక 30 లక్షల మందిని తగ్గించి ఓన్లీ రైతులకి అన్నదాత సుఖీభవ కింద అరాకొరగా కొంతమందికి ఏదో ఒకటి సాకు చూపించి నిధులు సమకూర్చలేదు. కౌలు రైతులకు మాత్రం ఒక్కరు కూడా పడలేదు. 2 దప్పాలకు వేయాల్సింది ఒకేసారి పడ్డాయి. ఇంకా నీకు రైతు ప్రభుత్వాన్ని వాళ్ళ గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎక్కడికంటే రైతులకి గిట్టుబాటు ధర లేక గత ప్రభుత్వంలో మొక్కజొన్న 2400 ఉంటే ఇప్పుడు మొన్నటిదాకా 1600 వడ్ల బస్తా. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 1700 అమ్మితే మొన్న 1200. అది జగన్మోహన్ రెడ్డి గారు ధర్నాలు చేయటం వల్ల 1700 అని ప్రచారం చేశారు. ఇంతవరకు కొనుగోలు చేసింది లేని కూడా తెలియదు. కొన్ని ఏరియాలో మార్కెట్ యార్డులు కూడా ఓపెన్ చేసిన దాఖలాలు లేదు. ఇన్పుట్ సబ్సిడీ అన్నీ కూడా ఇస్తున్నాము, వ్యవసాయం ఒక పండగలా ఉంది, మా ప్రభుత్వం వస్తే అంటే అన్నారు కదా. అదంతా అవాస్తవం అండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఎకరానికి పత్తి, మినుము, పెసరకి ఇన్పుట్ సబ్సిడీ కింద 10,000 రూపాయల చొప్పున ఇస్తే, పసుపుకి 80,000 రూపాయల చొప్పున ఇన్పుట్ సబ్సిడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తే, మా గ్రామం ఉంది కొత్తపేట కంచర్ల మండలంలో, జగన్మోహన్ రెడ్డి గారి 4.5 సంవత్సరాల కాలంలోనూ మా చిన్న గ్రామానికి 21 కోట్లున్నర మా ఊరికి ఏది సంక్షేమ పథకాలు కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, రైతు భరోసా కానీ, పంట నష్టం కానీ మొత్తం 21 కోట్లకు మా ఊరికి లబ్ధి చెందింది. వీళ్ళు వచ్చి 18 నెలల కాలంలో అసలు ఇన్పుట్ సబ్సిడీ కానీ, పంట నష్టం కానీ ఇంతవరకు లేదు. రైతులు ఎంత నష్టపోతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకని స్పందించట్లేదు అంటారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటల వరకేనండి. గత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో తప్పు చేస్తే నేను గవర్నమెంట్ని నిలదీసి తాట తీస్తా అన్నాడు. కానీ ఇప్పుడు వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఈ మధ్య పిఠాపురంలో ఎస్సీ క్యాండిడేట్ మీద దౌర్జన్యం చేసి ఇలా చేస్తే అలాంటి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏమీ లేదండి. ఆయన మాటల గారడి వరకే. నేను సనాతన ధర్మం పాటిస్తా, అది చేస్తా, ఇది చేస్తా నా మాటల వరకే. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ తా అంటే తందాన అంటమే. ప్రత్యేకంగా ఆయన గారు ఒక ఎమ్మెల్యేగా, పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి ప్రత్యేకంగా జనాలకు చేసింది ఏమీ లేదండి. మరి మీరే పిఠాపురం ఎమ్మెల్యే అన్నారు, వాళ్ళు జగన్ మరి పులివెందుల ఎమ్మెల్యే అంటారు. పులివెందులు అంటే ఏ కాన్స్టిట్యున్సీలో గెలిచినా వాళ్ళని ఎమ్మెల్యే అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడు, 5 సంవత్సరాలు సీఎంగా చేశాడు. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఎంపీగా 5 లక్షలు ఏది ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వచ్చిన మెజార్టీ మొత్తం ఒక జగన్మోహన్ రెడ్డి గారికే వచ్చింది. ఆయన ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఎలా అవుతాడండి? రాష్ట్రం మొత్తం నాయకుడు ఆయన. దేశంలో పేరుగాంచిన చెప్పుకోదగ్గ ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడండి? కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మెడికల్ కాలేజీలు ధర్నాలు చేశారు, కానీ వాళ్ళు మాత్రం తగ్గట్లేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పీపీపీ విధానంలో ఆల్రెడీ ఇదివరకే ప్లాన్ చేశాడని టీడీపీ ప్రభుత్వం అంటుంది. అదంతా వాస్తవం అండి. అలా ప్రైవేట్ పరం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే 17 కాలేజీలకి ఓకే అయితే 5 కాలేజీలు పూర్తయి 5 కాలేజీలు నిర్మాణ దశలో ఉండే
ప్రజల కోసం మెడికల్ కాలేజీలు అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అన్ని కాలేజీలు శాంక్షన్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారి ఆ, ప్రభుత్వంలోనే 5 కాలేజీలు నిర్మాణంలో ఉంటే ఆ కాలేజీలకి పేద బడుగు బలహీన వర్గాలు చదువుకోవడానికి ఉపయోగపడిద్దని చెప్పేసి ఆయన గవర్నమెంటే డైరెక్ట్గా ఇచ్చేసాడు, కాలేజీ నిర్మాణం చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీ విధానంతో ప్రైవేటు వ్యక్తులకు అప్పచెబితే గవర్నమెంట్ బాగా వ్యక్తిగతంగా సంపాదించుకోవచ్చు అనే విధానంతో పీపీ విధానం పెట్టారు. కానీ ఈ టెండర్లు వేస్తే గత 2-3 రోజులు నేను పేపర్లో చూసా, టెండర్లకు వేస్తే ఒక్క కాలేజీకే వచ్చారు టెండర్లు, మిగతా 4 కాలేజీలకి టెండర్లకి ఎవరో ముందుకు రాల. అది ఎందుకు వాళ్ళకే వదిలేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి భయపడి అంటారా? జగన్మోహన్ రెడ్డికి జనాలకు భయపడి జగన్మోహన్ రెడ్డి గారు జనాల తరపున పోరాటం చేశారు. 1 కోటి సంతకాలు సేకరణ చేస్తే 1 కోటి సంతకాలకు పైన 2 కోట్ల దాకా జనాలు అది ఆ విధానం కరెక్ట్ కాదని చెప్పేసి సంతకాల ద్వారాగా తిరస్కరించడానికి జనాలు బాగా రాష్ట్రంలో ముందుకొచ్చారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో మనకి మినిమం సాదాసీగా అయితే 50,000 మందికి పైకి వచ్చి 2 కోట్ల మందికి దాకా ఈ విధానం కరెక్ట్ కాదు, కూటమి ప్రభుత్వం చేసిన విధానాలు తప్పని చెప్పేసి సంతకం రూపంలో తెలియపరిచారు.